హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఇప్పుడు రండి చికెన్ బిర్యానీ ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. కేజీ చికెన్ తీసుకుందాం. దాన్ని కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసి ఇప్పుడు కేజీ రైస్ తీసుకుందాం, బాస్మతి రైస్. దాన్ని అలాగా ఒక 2 గ్లాసులు దాంతో కొలవాలి. 2 గ్లాసులు కొలిచిన తర్వాత దీన్ని మనం 2 గ్లాసులు రైస్ అన్నప్పుడు 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలన్నమాట. దాన్ని కడిగి పక్కన ఉంచేసి ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఒక 6-7 ఉల్లిపాయలు, ఒక 7-8 టమాటా, ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, గుప్పెడు పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు దీంట్లో ఐటమ్స్ చూద్దాం. ఇది బిర్యానీ లీఫ్ అనమాట. దీన్ని రంబాక్ అని కూడా అంటారు. దీని మీద చాలా సువాసనగా బిర్యానీలో వేసినప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. 1 స్పూను గసగసాలు, 2 స్పూన్లు చికెన్ మసాలా, 1 స్పూను బిర్యానీ మసాలా, 1 స్పూను గరం మసాలా, 2 స్పూన్లు ధనియా పౌడరు, 1/2 స్పూను పసుపు. ఇప్పుడు ఒక 3/4 కప్పు పెరుగు. నాకు చూడండి కొంచెం పెద్ద కప్పు అనమాట. దాంట్లో 3/4 కప్పు పెరుగు. ఇప్పుడు ఇది మసాలా దినుసులు, లవంగాలు, యాలకులు, మొత్తం బిర్యానీకి ఐటమ్స్ అనమాట, ఆకు అన్నీ. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటా అంతా అలాగా ముక్కలుగా బాగా నైస్గా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత 1/2 కప్పు కొబ్బరి, దీన్ని ముక్కలు చేసి గ్రైండ్ చేసుకొని పాలు తీసుకోవాలి. ఇప్పుడు బాణలి స్టవ్లో పెడదామండి. స్టవ్ వెలిగించుకొని ఇటు బాణలి వేడయిందని చూద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని 1 స్పూను నెయ్యి వేద్దాం. నెయ్యి వేడయింది. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, దీన్ని వేసేద్దాం. ఆనియన్స్, కరివేపాకు ఇవి దాంట్లో వేసి ఒకసారి ఇటు కలిపిన తర్వాత దీన్ని కొంచెం ఎర్రగా వేయించాలన్నమాట. బాగా బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు. ఇప్పుడు మసాలా దినుసులు తీసుకున్నాం కదా, యాలకులు, లవంగాలు, అనాసి పువ్వు, బిర్యానీ ఆకు, అవన్నీ దాంట్లో ఆయిల్లో వేసుకుందాం. దాల్చిన చెక్క అన్నీ వేసుకొని టమాటాలు వేసుకొని అలా టమాటా పచ్చిమిర్చి వేసి కాసేపు అలాగ మగ్గనివ్వాలన్నమాట. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ దాన్ని అలా టమాటాలు మగ్గాలి. ఇప్పుడు 2 గ్లాసులు రైస్ కంటే చెంచాన్నర సాల్ట్ సరిపోతుంది. చెంచాన్నర సాల్ట్ వేసుకుందాం. పుదీనా కట్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని వేసేద్దాం. దాన్ని కూడా అలాగా సేపు అలా చూసారా మగ్గింది కదా, టమాటా ముక్కలు అలా మగ్గాలన్నమాట. మగ్గింది కదా. ఇప్పుడు గసగసాలు మనం పేస్టుగా చేసి ఉంచున్నాం కదా, ఆ గసగసాల పేస్ట్ వేసేద్దాం. దాంట్లో వేసి ఒకసారి అలా 1 నిమిషం 2 నిమిషాలు అలా కలిపేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. తర్వాత దాన్ని ఒకసారి ఇటు కదిపిన తర్వాత మసాలా దినుసులు తీసుకుంచుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని అన్నీ ఒక్కొక్కటిగా వేసేద్దాం. దాంట్లో అన్నీ మనం కారం, పసుపు, మసాలా అంతా తీసుకున్నాం కదా, దాన్ని అన్నీ ఒక్కొక్కటిగా వేద్దాం. అది ఆయిల్లో వేసేయాలన్నమాట. ఆయిల్లో అలాగ అన్నీ వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అలాగ ఆయిల్లో ఆ మసాలా దినుసుల్ని లైట్గా అలాగ వేయించినట్టు వేపాలి. దానిలో ఆయిల్లో ఉడకాలన్నమాట. అంటే టమాటా, ఉల్లిపాయ అన్నీ ఉంది కదా, ఇప్పుడు అన్నీ మసాలా అంతా కలిసిపోయినట్టుగా కలపాలి. అలా 1 నిమిషం 2 నిమిషాలు కలిపితే చాలు. తర్వాత ఈ బిర్యానీ ఆకు అని అన్నాను కదా, రంబా ఆకు అని, దాన్ని ఒక 2 పీసులుగా చేసి దాంట్లో వేసేద్దాం. వేసుకొని 1 స్పూన్ కారం, అంటే కారం ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువగా తీసుకునే వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ అయిన తర్వాత చికెన్ ముక్కలు వేసేసి కలిపేద్దాం. ఒకసారి బాగా మసాలా ముక్కలకి పట్టేటట్టుగా కలపాలన్నమాట.
కలుపుకున్న తర్వాత పెరుగు తీసుకున్నాం కదా, పెరుగుని ఒకసారి అలా వేసి ఇప్పుడు మసాలా, చికెన్ ముక్కలు అన్నీ పెరుగు అంతా బాగా కలవాలి. బాగా కలిపేటట్టుగా ఒకసారి బాగా కలిపేద్దాం. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు పోయాక ఒకసారి మళ్ళీ కదపాలి. కదపకపోతే అడుగు పట్టేస్తుంది కదా, దానివల్ల ఒకసారి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకొని చికెన్ ఉడికేదాకా కలుపుతూ ఉండాలన్నమాట. ఓ 2 నిమిషాలకు ఒకసారి, ఒక 5 నిమిషాలు, 2-3 నిమిషాలకు ఒకసారి అలాగా కదపాలి. చూసారా, దీంట్లో ఇప్పుడు వాటర్ వచ్చింది కదా, చికెన్లో కొంచెం కొత్తిమీర కట్ చేసి ఉంచాం కదా, దాన్ని కూడా అలాగే వేసేద్దాం. వేసేసి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేద్దాం. కలిపేసి మళ్ళీ ఒక్క 5 నిమిషాలు కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేద్దాం. తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత దగ్గరికి అయ్యింది కదా, ఇప్పుడు దీన్ని దాంట్లో ఉన్న ముక్కల్ని సపరేట్గా ఒక గిన్నెలో తీసేద్దాం. గ్రేవీ కాకుండా ఓన్లీ ముక్కల్ని తీయాలి. ముక్కల్ని తీసి పక్కన ఉంచేయాలన్నమాట. ముక్కలు మొత్తం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసారా, బాణలిలో గ్రేవీ ఉంది కదా, ఇంకా ఇదే అన్నమాట. మనకు బిర్యానీకి వేరే మసాలా ఏది అక్కర్లేదు. ఇప్పుడు మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, దాన్ని కొలుసుదాం. ఎన్ని గ్లాసులు వస్తుందో చూసుకుందాం కొలిసేసి. అంటే 2 గ్లాసులు రైస్ అంటే 3 గ్లాసులు సరిపోతుంది. ఇప్పుడు గ్లాసున్నర వచ్చింది కదా, మిగిలిన దాన్ని వాటర్ వేసుకుందాం. గ్లాసున్నర వాటర్ వేసుకుందాం. గ్లాసున్నర వాటర్ వేసుకుంటే మొత్తం 3 గ్లాసులు అవుతుంది అన్నమాట. 3 గ్లాసులు వాటర్ వేసి ఒక్క 2 నిమిషాలు అలా మూత పెట్టేద్దాం. 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి అదంతా బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల్లో తెరలు వస్తుంది అనమాట. అలాగా వాటర్ తెరలు వచ్చేటప్పటికి ఇదిగో చూసారా, తెరలు వచ్చింది కదా, ఇప్పుడు రైస్ వేసేద్దాం. మనం వాటర్ వార్చేసి ఉంచాం కదా, ఆ రైస్ దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు వాటర్ వేసి ఒక్కసారి అలా లైట్గానే కదపాలి. మరీ ఎక్కువగా కదిపినా రైస్ విరిగిపోతుంది, ఎందుకంటే నానబెట్టాం కదా దాన్ని. ఇప్పుడు ఒక్కసారి ఉడుకుతుంది కదండి, ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు అలా మళ్ళీ ఒక్కసారి లైట్గా కదిపేసి మూత పెట్టేసుకొని ఇప్పుడు అట్ల పెనం స్టవ్లో పెట్టాలన్నమాట. అంటే అడుగు పట్టేస్తుంది కదా, అలాగని అట్ల పెనం పెట్టేసుకొని దాని మీద రైస్ పెట్టేయాలి. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట దాన్ని. అంటే అట్ల పెనం వేడవ్వాలి కదా, హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడయింది. ఇప్పుడు రైస్ అంతా ఉడికేసింది చూసారా. ఇప్పుడు ఉడికింది కాబట్టి చికెన్ ముక్కల్ని వేసేద్దాం. దాంట్లో వేసేసి ఒకసారి లైట్గా, మరీ ఎక్కువగా కలపకూడదు, లైట్గా అలా లైట్గా కదపాలన్నమాట. లైట్గా కదిపేసి ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేద్దాం. ఒక్క 5 నిమిషాలు ఆగిన తర్వాత కొత్తిమీర కొంచెం జల్లుదాం దాంట్లో అలా పైన. కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఒకసారి మళ్ళీ రైస్ని ఒకసారి తిరగమూత పెట్టాలి లైట్గా. మరీ అంత స్పీడ్గా కాకుండా లైట్గా అలా చేస్తే రైస్ విరగదు. మనం ఎలా ఉన్న రైస్ అలాగే ఉంటుంది. అదే మనం ఎలా పడితే అలా కలిపేస్తే విరిగిపోతుంది. చూసారు కదా, అయిపోయింది ఫ్రెండ్, బిర్యానీ రెడీ అయిపోయినట్టుంది. సరే చూద్దాం. ఓకే, బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్లో పెట్టండి.